నేను త్వరలో యూఎస్కి వెళ్ళిపోతున్నాను. అసలు నేను నా వంట ఇదంతా కూడా చాలా మిస్ అయిపోతారు పిల్లలు అని చెప్పేసి ఈరోజు నేను వీళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ కూడా చేసి పెడదామని చెప్పేసి వంట చేస్తున్నాను. తర్వాత కోడలికి అప్పేస్తాను బాధ్యత. ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడే ఉంటున్నారు, నాతో పాటు రావట్లేదు ఇప్పుడు. సో మీకందరికీ తెలుసు కదా, సిరి కడుపుతోంది, డెలివరీ కోసం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఈరోజు నేను చేయబోయే వంటలు ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి శ్రీకాంత్కి ఇష్టమైన పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడి. తర్వాత ఇది కూడా శ్రీకాంత్ గారికి ఇష్టమైంది. అంటే నేను అడిగినమాట మామిడికాయ పచ్చి పులుసు చేయండి, సమ్మర్ వచ్చింది కదా అట్లా. మా నాన్న కోసం అరటికాయ బజ్జీలు. తర్వాత మా నాన్న కోసమే చెప్పు, అన్న నాన్న అందరి కోసం పాలకూర మెంతికూర పప్పు. చంద్రకాంత్కి మా వారికి పాలకూర మెంతికూర పప్పు అంటే మహా ఇష్టం అనమాట. సో దానిలోకి ఈ బజ్జీలు, అరటికాయ బజ్జీలు కానీ ఏదో ఒకటి అన్నంలోకి అలా అంచుకొని తింటే వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. సో తర్వాత ఈరోజు ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ కోడలకి ఇష్టమైన రేట్ లేదు, ఎందుకు తెలుసా? వాళ్ళకి ఇష్టమే వాళ్ళు చేసుకుంటారు. నువ్వు వెళ్ళినాక నువ్వు వెళ్ళినాక వాళ్ళు నచ్చినవి వాళ్ళు చేసుకుంటారు. ఇక వాళ్ళు నచ్చినవి మాకు కూడా నచ్చినట్టు మేము కూడా తినాలి. ఇక అందుకనే అసలు అట్లా ఏం కాదు, వాళ్ళకి నచ్చినవి కూడా నేను చేస్తుంటాను. కాబట్టి ఈరోజు ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ కోడలకి ఇష్టమైన రేట్ లేదు, ఎందుకు తెలుసా? వాళ్ళకి ఇష్టమే వాళ్ళు చేసుకుంటారు. నువ్వు వెళ్ళినాక అట్లా ఏం కాదు, వాళ్ళకి నచ్చినవి కూడా నేను చేస్తుంటాను మధ్య మధ్యలో. కానీ నేను ఈ రోజు గురించే మాట్లాడుతున్నా, నా మొత్తం కాదు, నేను కూడా ఈ రోజు గురించే మాట్లాడుతున్నా. సరే సరే, ఎందుకు అనవసరంగా కాంట్రవర్సీస్ వచ్చేస్తాయి. వాళ్ళు ఇప్పుడు విన్నర్ అనుకో, ఈ వీడియో చూసినా కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు ఫైటింగ్ కి. అంత లేదులే, ఇష్టమైన వంటకాలు చేయించుకుంటారు, మాకు ఇష్టమైన చేయించరా అని చెప్పేసి అంటారు వాళ్ళు ఖచ్చితంగా. సో అట్లా ఏం లేదు, వాళ్ళకి కూడా చేస్తా. ఈరోజు ఈ స్పెషల్స్ ఏంటంటే వీళ్ళకి ఇష్టమైన అని చెప్తున్నాను అంతే. వెరీ గుడ్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక 4 months ఈ అమ్మ చేతి వంట అనేది కొంచెం మిస్ అవుతాం కాబట్టి. సో అట్లా అన్నమాట. సో ఈ మధ్య కూడా ఏమైందంటే, ఒక ఐటమ్ అమ్మ చేస్తుంది, ఒక ఐటమ్ వాళ్ళు చేస్తున్నారు, ఇట్లా ఎవరో ఒకరు. సో ఈరోజు ఏంటంటే మేము అడిగినాము, చేసే వంటలు అన్నీ కూడా నువ్వే చేయమ్మా అని చెప్పినాం. సో అట్లా. సో తరుక్కోవడం దగ్గర నుంచి ఈరోజు నేనే చేసిన వాళ్ళకి ఈరోజు కొంచెం రెస్ట్ ఇచ్చిన. ఎస్. సో ఈరోజు నేను చేయబోయే వంటలన్నీ కూడా నేను మీకు చూపిస్తా. పాలకూర మెంతికూర పప్పు చాలా మంది అడిగారు, నేను ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఈరోజు చూపిస్తున్నా. విసుకోకండి ఇంకా, ఎందుకంటే విసుకోకండి కాదు, మర్చిపోయినా కూడా గుర్తుపెట్టుకోండి, అంత బాగుంటుంది కాబట్టి పప్పు. అయితే నేను పప్పు ఏంటంటే ఈ చిన్న గ్లాస్ తోటి 2.5 glasses పోసిన, దానికి తగ్గట్టుగా ఈ పాలకూర మెంతికూర సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో అదే అనమాట ఫస్ట్ ప్రాసెస్ ఇది అనమాట. తర్వాత పప్పు ఆల్రెడీ ఇక్కడ పోసిన, చూపించినాను ఒక్కసారి. నీళ్లు పోసేసి ఒక విజిల్ ఉడికించిన తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ ఇది చూపించానేమో, ఇది క్లియర్గా చూపించకపోయినా పొట్లకాయ పెరుగు పచ్చడి ఇంతవరకు నేను వీడియోలో పెట్టలేదు, ఎవరికి తెలియదు. సో ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి ఎట్లా చేస్తామో క్లియర్గా చూపిస్తాను. పొట్లకాయ పెరుగు పచ్చడిలో నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్ రెడీ చేసుకున్నా లేదా? నీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్పు. పొట్లకాయ పెరుగు పచ్చడి కావాల్సింది వేయాల్సినవి అల్లం, ఆవాల పొడి ఈ 3 ఉంటేనే నాకు నచ్చుతుంది. సో అట్లా అనమాట. అసలు మిరియాల పొడి వేయకపోయినా సూపర్ ఉంటుంది. ఆవాల పొడి వేయాల్సిందే. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాను. పప్పు అయితే ఒకటి విజిల్ పని చేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే, పప్పుకు కావాల్సినటువంటి కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే మనం కారం ఎట్లా తింటే అటు దానికి తగ్గట్టుగా, తర్వాత చింతపండు మంచిగా కడిగి నిమ్మకాయ సైజ్ అనుకోండి, ఇది కూడా నేను మిరపకాయలు దాంట్లోనే వేసేసి మిక్సీ పట్టేసేసి దాంట్లో వేస్తా. ఓకే, ఇప్పుడు ఈ వీడియో మాకు కూడా హెల్ప్ అవుతుంది అత్తయ్య, మీరు లేకపోతే మేము కూడా చూసుకోవచ్చు క్వాంటిటీస్. మీకు రాకపోతే అంటే క్వాంటిటీస్ అవన్నీ రిఫర్ చేసుకోవచ్చులేదు ఈ వీడియోతో. సో ఇట్లా మొత్తగా గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే, స్టవ్లు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయన్నమాట. ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ పొట్లకాయ వేస్తా. ఈ పొట్లకాయ ఏంటో అన్ని వంటలు చేసేటప్పుడు చెయ్యకూడదు అంటారు, మిగతా పదార్థాలన్నీ కూడా చేదెక్కుతాయంట, అందుకే పొరుగుగూడని పొట్లకాయ అంటారు. కుక్కర్లో వేసేస్తా. ఉడికించేటప్పుడు ఆ స్మెల్ అనేది పక్కన
వంటలకి పట్టుకోకూడదని చెప్పేసి అంటారు కాబట్టి కుక్కర్లో పెట్టేస్తున్నా. ఒకటే విజిల్ అయిన తర్వాత తీసేద్దాం. ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసి కుక్కర్లో ఉడికిచ్చేసుకుందాం. సో ఒక విజిల్కి వస్తే ఇది పలుకుగా ఉండే పప్పు రెడీ అయిపోతుంది. దీంట్లో ఈ పాలకూర మెంతికూర తరిగి పెట్టుకుంది ఇంత వేసేసి, నేను ఇందాక చూపించిన కదా పచ్చిమిర్చి చింతపండు పేస్ట్, ఇది కూడా దీంట్లో వేసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్, వంట రాని వాళ్ళు కూడా మంచిగా చేసుకోవచ్చు ఇది. పొట్లకాయ విజిల్ వచ్చినట్టుంది. ఇది బంద్ చేస్తా. ఇప్పుడు ఇది స్టవ్ ముట్టిచ్చేస్తా. పసుపు, నా ఫేవరెట్ మెంతి జీలకర్ర పొడి. ఆల్రెడీ మెంతి కూర ఉంటుంది, అది ఎందుకు అని అనుకోకండి. ఇది వేరే టేస్ట్, అది వేరే టేస్ట్. సో కొంచెం మెంతి జీలకర్ర పొడి వేసేసి పప్పు అడగంటకుండా కొద్దిగా నీళ్ళు, మళ్ళీ ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే ఆకుకూరలో నీళ్ళు ఉంటాయి కాబట్టి. అది వేసేసి మూత పెట్టేసుకెళ్ళి పప్పు రెడీ. మంచిగా ఉప్పు వేసి మంచిగా ఎనుపుకొని పోపు చేసి పెట్టుకుంటే అయిపోతుంది. అక్కడ పప్పు పెట్టినా కదా. ఇప్పుడు పచ్చిపులుసుకి వెళ్దాం మనము. ఈ పచ్చిపులుసులో మామిడికాయ ఒకటి ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాం. మామిడికాయ ఉడికిచ్చి ఇట్లా పిసకటం అది వేరే ప్రాసెస్. ఇదేంటంటే జీడి ఉంది, మనం అట్లే ఉడికిస్తే చాలా డేంజర్ అనమాట. సో అందుకని ఇప్పుడిప్పుడే వస్తుంది కాయలు కాబట్టి ఇంకా జీడి నుంచి పీచుకు రాలేదు కాయలు. అందుకని సన్నగా ముక్కలు తరిగి పెట్టేసుకుని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే పచ్చిపులుసు ప్రాసెస్ తర్వాత చూపిస్తాను అనమాట. ఈ లోపల స్టవ్ ఖాళీ ఎందుకు ఉండాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నా. ఇది అంటే చాలు, మునిగారు నీళ్ళు పోసేసిన తర్వాత ఈ మెత్తగా ఉడికిన తర్వాత చేతితో ఇట్లా స్మాష్ చేసేసి తర్వాత నీళ్లు పోసుకొని చేసుకోవడం అనమాట. ఆ తర్వాత చూపిస్తా. సో 3 పొగలు అయితే ఫిల్ అయిపోయినాయి. ఇంకొక పొయ్యి ఖాళీ ఉందని చూస్తున్నా. ఈ లోపల ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే ఇంకా టీ వేసుకొని తాగేది అంతే. మా అమ్మ టీ తాగుతావా అని అడిగితే మా అమ్మ వచ్చి వద్దు అని అన్నది. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు కాఫీ తాగింది. కాఫీ ప్యూరాలు మెడ్రాస్ జీన్స్ ఎక్కడ ఉంది. ఇప్పుడు నేను టీ వేసుకొని తాగుతున్నామ్మా, తాగుతాం అంటే ఎక్కువైతే పోయేవే ఉంటుంది. కావాలి అనకుండా అదే అనమాట. కొంచెం పెట్రోల్ పడితే మంచిగా వంట చేసుకుంటామా. తాగమ్మా కొంచెం చేసిన ఒకటి నచ్చిన మామయ్య ఒక విజిల్కి మంచిగా ఇది కొంచెం దూరంగానే పెట్టేది. ఇది కొంచెం గొడవ. ఇది మంచిగా ఉడికింది. నీళ్ళన్నీ ఉడికిన తర్వాత ఇంకొంచెం అట్లా ప్రెస్ చేసేస్తే వాటర్ అంతా పోతుంది. పెరుగు కలిపితే మంచి చిక్కగా వస్తుంది. వాటర్ అట్లా కలిపిస్తే పెరుగు కాస్త మజ్జిగ అయిపోతుంది. ఇంకా కొంచెం నీళ్ళు పిండేయాలి. సో వంట వేసేవారికి ఆకలి అవుతుందని చెప్పి ఇది చేసుకుంటున్నాము. పీనట్ బటర్ బ్రెడ్ పీనట్ బటర్ తింటుందా లెక్కియా? ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే అత్తి వాళ్ళు వేస్తుంది మామిడికాయ పచ్చి పులుసు. మామిడికాయ పచ్చి పులుసా? అవును, చాలా రోజుల నుంచి మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు సార్ మా ఆయన ఎప్పుడు చేయకుండా పోతున్నాం టెన్షన్ పడుతున్నాడు. చేయకుండా చేసుకెళ్ళి. అందుకే ఈరోజు స్టార్టింగ్ వీడియోలో చెప్పింది కదా, నాకు ఇష్టమైనవి మా అన్నకు మా నాన్నకి ఇష్టమైన అన్ని చేస్తున్నాడు, కోడళ్ళకి ఇష్టమైనవి ఏం చేయట్లేదు అని చెప్పిండు. పాలకూర మెంతికూర పప్పు అక్కకి ఫేవరెట్ కదా. హాస్పిటల్ ఫ్లైట్ వెళ్తున్నాం కదా లెక్య. చంద్రకాంత్ అంటున్నాడు ఎయిర్ హోస్టెస్ లాగా ఉన్నావు నువ్వు, ట్రైనింగ్ తీసుకో ఎయిర్ హోస్టెస్. ఇప్పుడు గొప్ప కడితే కూడా అట్లా అనిపిస్తున్నది. ఏదో ఒకటి చెయ్యి అని చెప్పడం ఆయన. అట్లా కాదు, అదే కదా నెగటివిటీ పక్కన పెట్టాలి. వీడియోలో ఆడుతున్నారు మమ్మల్ని చాలా న్యాచురల్ గా తీస్తున్నారు. అది మరి
ఎట్లున్నా బాగుంటారమ్మా మీరు బాగున్నారు కాబట్టి ఇక మేము మా కోడళ్ళకి తెచ్చుకున్నాం. అరే రామ, నువ్వు పాజిటివిటీనే చూడాలి. వాడు అన్న దాంట్లో నువ్వు అంత ముద్దుగా ఉంటావు, హైట్ ఉంటావు. కానీ ఎయిర్ హోస్టెస్ కష్టాలు, ఎన్ని కష్టాలు, ఏం అక్కర్లేదని చెప్పిన నేనైతే. సుకూన్ ప్రశాంతంగా ఉండండి అంటది అత్తయ్య. ఏదో వర్డ్ యూజ్ చేసిన సుకుమా. సుకూన్ ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అసలు మీకైతే ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈమెకు వచ్చిన మొత్తం ఆ పదాలు అన్ని చాలా డిఫరెంట్ ఉంటాయి ఈమె మాట్లాడేవి. సో అవన్నీ ఒకసారి మాట్లాడి ఒక వీడియో ఇద్దాం. నిజంగా తను మాట్లాడి అక్క మాట్లాడి నాకు అసలు కొన్ని అర్థం కూడా కాదు. సో ఇది పప్పు మంచిగా ఇట్లా ఉడికిపోతుంది, మంచి కలర్ఫుల్గా సూపర్గా. కాకపోతే మాటల్లో పడి ముచ్చట్లో పడి గంధమైంది. పాలకూర మెంతికూర పప్పుకి అత్త ఫేమస్. అయితే ఇప్పుడు ఉప్పు వేసేయాలి, తగినంత ఉప్పు. ఇప్పుడు తినబుద్ధి కాదు నాకు బ్రెడ్ అంటే. బాలెంతలప్పుడు తింటుంటారు, బాలెంతలప్పుడు తప్పదని తింటుంటుంది. ఇది మంచి బ్రెడ్ అమ్మ, బ్రౌన్ బ్రెడ్ మంచిది. అవును, కానీ ఎందుకో నాకు ఇష్టం ఉండదు. మీరు చూస్తారా కూడా తింటారు. అయినా కూడా ఈ మధ్యాహ్నం నేను తినను, జావ చేయించుకొని తాగుతాను. కాదు మనోహరం కూడా అంతే, బ్రెడ్ తింటామంటే చూస్తాయిదా అంటుండే. జావ చేసుకొని తాగేది, మళ్ళీ జావ చేయించుకో. కాదే మనోహర్ తాత టమాటా చారు కూడా. మొత్తం వీళ్ళ పోలికలు వచ్చినట్టు. అవును, చారు తింటావా మామ అంటే జనం రాలే నాకు ఉంటాడు. నాకు జ్వరం వచ్చిందా అంటాడు. ఈరోజు అలేఖ్యతో పొట్లకాయ పెరుగు పచ్చడి తినిపిద్దాం అత్తయ్య. అవునే, పొట్లకాయ తినది. అందుకే మీరు అన్ని చేస్తారని మేము ఫస్ట్ బ్రెడ్ తినేసినాం. అబ్బా, నేను తినిపిస్తలే అలేఖ్య, ఈరోజు కంగారు పడకు. ఒక్క ముద్రనే తినిపించేది చూస్తా దాంతో. ట్రై చేద్దాం. పప్పులు పోపు చేసేద్దాం. రండి. అది ఈయనతో కాకరకాయ తినిపించలేము, అలేఖ్యతో పొట్లకాయ తినిపించలేములేండి. అలాగే కొంచెం పొట్లకాయ తింటుంది. మీ ఆయన అసలు కాకరకాయ తినడమ్మా. బొట్లకాయ బజ్జీలు మర్చిపోయినా తింటారు కానీ బాగా తిన్నాడు. సో ఈ మాడిపోయిన ఎండుమిరపకాయలే లాస్ట్ వేసేసాడు. వేసేసి ఇంట్లో వేసేసి పోపు చేసేస్తాం. సో ఇదండి పాలకూర మెంతికూర పప్పు. ఇక్కడ రా నాన్న, ఈ ఇంగు వేసిన పోపు దీంట్లో వేసేస్తే పప్పు గుమగుమ వాసన అయితే వచ్చేస్తుంది. సో పప్పు ప్రాసెస్ అయితే అయిపోయింది. ఎవరైనా చాలా సింపుల్ అండ్ టేస్టీ, హెల్దీ. చాలా తీసుకునే ఉంటాం మేడం. మీకేంటి ప్రాబ్లం మేడం? నువ్వు నాని మ్యాచింగ్ మేడం. అవునా, పింక్ వేసుకున్నా తాత. ఓ, ఇంకాసేపు అయిన తర్వాత వీడియో అయిపోతుంది, అప్పుడు అన్నం పెడతాం. బాయ్ మేడం. చెప్పాను కదా, పప్పు అయిపోయిన తర్వాత పెరుగు పచ్చడికి వచ్చేసాము. ఇది ఇట్లా నీళ్ళు వస్తాయి కాబట్టి ఇట్లా పిండేసుకోవాలి. ఈ పెరుగు పచ్చడికి కొన్ని మిరపకాయలు, ఒక 4 అల్లం ముక్కలు చెక్కు తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆల్రెడీ ఆవాల పొడి ఉంటుంది కదా, ఆవాల పొడి లేకపోతే ముందే ఆవాల పొడి చేసేసి పెట్టుకోండి. సో ఇప్పుడు పోపు చేసేసుకుందాము. పెరుగు పచ్చడి ప్రాసెస్ ఇప్పుడు. సో కొంచెం పల్లి నూనె వేసేసి, పల్లి నూనె ఒకవేళ ఇష్టపడిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే పల్లి నూనె వేసిన. కొంచెం మినప్పప్పు, ఆవాల పొడి వేస్తాం కాబట్టి ఆవాలు తక్కువ వేస్తేనే బాగా, ఎందుకంటే వేడి చేస్తుంది. జీలకర్ర, తర్వాత ఇంగువ, తర్వాత ఈ ఉడిపించినటువంటి ఇది పొట్లకాయ. ఇందాకనే మనం వేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్, ఇది కూడా వేసేసేయాలి. తర్వాత పసుపు వేయకపోతే వంటలో కలరే మంచిగా అనిపించదు. సో ఇది దీన్ని కలిపేద్దాం. ఇది చాలా తక్కువ సేపు వేయించాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా. మొత్తం ఆయనతో స్మాష్ అవ్వకుండా జస్ట్ అట్లా అనేసి 1 నిమిషం ఉడికిన తర్వాత చల్లగా అవ్వాలి. చల్లగా కాకపోతే పెరుగు ఇరిగిపోతుంది. కాబట్టి చల్లగా అయిన తర్వాత ఆవాల పొడి, కొంచెం మిరియాల పొడి, పెరుగు, ఉప్పు వేసేసి కలిపేసుకుంటే పెరుగు పచ్చడి చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది. నీకు కూడా చాలా ఇష్టం కదా.
అందరికీ ఫేవరెట్ అలై కేక్ తప్ప. ఒక సగం పెరిగేసేసి మామయ్యకు కొంచెం సగం మజ్జిగ చేసేసి చాలా చూడ ఇంకొంచెం చాలా ఏం చేస్తామంటే పెరుగు దీంట్లో తీసుకున్నాం కదా, దీంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం ఆవపొడి, తగినంత ఉప్పు, అది ముక్కలు వేసినప్పుడే దీంట్లో మొత్తం కలిపేసి సరిపోతుంది. కొత్తిమీర. ఫైనల్గా ఏం మిగిలిపోయినాయి, పప్పు అయిపోయింది, పెరుగు పచ్చడి అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసుకి చేసేసుకుందాము. ముక్కలు మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి. సో దీన్ని ఇట్లా మంచిగా ఇట్లా పిసికేసుకొని నీళ్లు పోసి, సో ఇట్లా మంచిగా గుజ్జు గుజ్జు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ ఒక్క మామిడికాయకు ఈ గిన్నె నిండా నీళ్ళు పడతాయి. ఇప్పుడు దీన్ని మరిగించాల్సిన పని లేదు, అందుకే పచ్చి పులుసు అంటారు అనమాట. ఇంకా కొన్ని నీళ్ళు పోస్తాం. సో పచ్చి పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వుల పొడి, ఆ తర్వాత ఉల్లిపాయలు. సో దీంట్లోకి మనం ఉప్పు వేసుకోవాలి తగినంత. పచ్చి పులుసుకి కొంచెం ఎక్కువనే పడుతుంది నువ్వుల పొడి. చూడండి ఇంత నువ్వుల పొడి. తర్వాత పోపు చేసేసుకోవాలి. సో పచ్చి పులుసులో మినప్పప్పు అక్కర్లేదు. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇదే కారం సరిపోతుంది. ఆ తర్వాత ఇంగువ. పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటారు తెలుసా, నేను వెళ్తాను. పచ్చివాసన కొన్ని మంచిగా ఫ్లేవర్ తెలియదు చెప్పేసి వేసుకున్నాను అమ్మ ముందుగా. దీంట్లో పసుపు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మీ నాన్న వచ్చింది అమ్మ వీడియోలో తల్లి ఇంకొచ్చేసి అమ్మ మీ పిల్లి తీసుకుని బాబాయి ఇంతవరకు చూసింది వీడియోలో. లైట్గా బాగున్న తర్వాత పులుసులో కలిపేస్తే అయిపోతుంది. ఈ బెల్లం వేసుకోవాలి. ఈ పచ్చి పులుసుకి బెల్లం అమ్మ ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంటే. అన్నీ అవే అనుకోండి, మెయిన్లే. చిన్న ఉంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మామిడికాయ పుల్ల ఉంది. ఆ తర్వాత మెంతి జీలకర్ర పొడి. ఈ మెంతి జీలకర్ర పొడి వేస్తే దీనికి ఈ పులుపు వస్తుంది, కమ్మటి వాసన, కమ్మటి రుచి, ఇవి రెండు కూడా యాడ్ అవుతాయి దీనికి. సో ఇదండి పచ్చి పులుసు తయారు చేసే విధానం. మీలో ఎంతమంది ఇలాగే చేసుకుంటారా కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది, పప్పులు 2 పప్పులు అయిపోయినాయి, పచ్చి పులుసు అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమిటంటే అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీంట్లో కొంచెం ఇది శనగపిండి, దీంట్లో కొంచెం ఆప్షనల్ అనమాట, ఇది సోడా చాలా కొంచెం, తర్వాత జీలకర్ర, ఈ జీలకర్ర, ఈ కొంచెం వామ, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లేవర్ బజ్జీలకు చాలా బాగుంటుంది. ఆ తర్వాత తగినంత ఉప్పు. ఈ అరటికాయ బజ్జీలు కలర్ వస్తాయి కాబట్టి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఇట్లా సన్నగా స్లైసెస్ అన్నీ కూడా దీంట్లోకి నానబెట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పిండిలో
అది ఇంగువ. ఇందులో 1 స్పూన్ బియ్యం పిండి, కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి. వంట సోడా సరిగ్గా కలవలేదు అనుకో, ఒక బజ్జీ చాలా ఉప్పుతుంది, ఓ బజ్జీ బక్క అవుతుంది. ఒక బజ్జీ బక్కగా అయిపోతుందట. అందుకనేరా, అందుకే నీలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ డౌట్ వస్తుంది. నీలాంటి డౌటే, అందుకే కలుపుతున్నా. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేయటంలో చూపి చాలా సరిగ్గా కలిసిందా? మంచిగా కలిసి. నువ్వు వేసిన ఒక్కొక్కటి గ్రాన్యూల్ చూపించి నాకు. దేవుడా, ఎట్ట తెలవాలి నాకు కలిసినది మంచిగా అని? ఇదో అరే అటు చూస్తే తెలుస్తుందా? ఎట్లా మరి? ఇట్లానా? నాకు తెలవాలి, ఎట్లా తెలుస్తుందా అని అర్థం కాదు. ఇదో, అయ్యో రామచంద్ర, వీడొకడు మా పెద్దోడు అన్నీ ఇట్లనే మాట్లాడుతాడు. అది ఇప్పుడు నీళ్ళు వేసి తడుపుకుందాం. ఈ లోపల స్టవ్ మీద నూనె కాగుతూ ఉందన్నమాట. నీళ్ళు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇక ఎక్కువ రోజులు కాదు, ఎక్కువ రోజులు ఎందుకు, ఎక్కువసేపు నిల్వ ఉండదు. నిల్వ ఉండదు ఏంద్రా, ఎక్కువసేపు నిల్వ ఉండడం ఏమిటి? నిల్వ ఉండడం కాదు, నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. పచ్చళ్ళలో నీళ్లు పడితే ఎక్కువ రోజు నీళ్ళు ఉండదు. అట్లా బజ్జీలో కూడా నీళ్ళు పడితే నీళ్ళు ఉండదు అని. యాక్చువల్గా ఇది నిజంగా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. బజ్జీలు ఎప్పుడైనా సరే వేసే ముందరే తడుపుకోవాలి, ఎందుకంటే ఆయిల్ చాలా పీలుస్తుంది కాబట్టి. ఎక్కువ మటుకు మనం క్యాటరింగ్స్లో అక్కడ చూస్తుంటాం కదా, వంట వాళ్ళు చేసే పద్ధతి ఏంటంటే ఎక్కువసేపు నానబెడతారు. మరి అదేంటో ఆయిల్ అనిపిస్తుంది నాకైతే. సో అందుకోసం అని చెప్పేసి నేను కనిపెట్టిన చిట్కా అనమాట ఇది. ఎక్కువసేపు లేకుండా వెంటనే వేసేయాలి తడిపేసుకున్న తర్వాత. ఇది అరటికాయ గబా గబా వేయాలి అని అంటే స్లైసెస్ అన్నీ కూడా ఇట్లా పిండిలో చుట్టుముట్టు పెట్టేసుకొని వేసేస్తే ఈజీగా అయిపోతుంది. అది ఇది జస్ట్ ఇట్లా పట్టేసుకొని ఇట్లా వేయటమే. యాక్చువల్గా పొడుగా మిరపకాయ బజ్జీలాగా తరిగి చేద్దాం అనుకున్నా, కానీ ఏంటో ఆ ఫీలింగ్ ఏంటో రాదు. అరటికాయ బజ్జీల ఫీలింగ్ రాదు, మిరపకాయ బజ్జీలు తింటున్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా జరిగినామన్నమాట. మళ్ళీ రుచి ఉంటాయి బీరకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఆలు బజ్జీలు. ఇది అంటే ఇట్లా మా ఇంట్లో ఇట్లా ఏ చేసినా పాపం అత్తయ్యకి ఒక టాస్క్ చప్పగా చేయాలి, కారంగా చేయాలి, చప్పగా పప్పు చేయాలి, కారంగా పప్పు చేయాలి. బజ్జీలేమో ఇవేమో మా స్నేహిత బేబీకి, ఇవేమో మా అమ్మ బేబీ. ఇవి స్నేహిత బేబీకి, మా అమ్మ బేబీకి, ఎందుకంటే అమ్మ కూడా చిన్న పిల్లలానే అవుతుంది. ఇవేమో మా అందరికి కారం బజ్జీలు. ఏంటి తల్లి? బాబాయ్కి ఒక బజ్జీ కావాలండి. ఇవన్నీ ఇప్పుడు అన్నంలోకి ఇస్తుందంట అని చెప్పుకో. సో ఇట్లా ఇది ఒక పెద్ద టాస్క్. ఫైనల్లీ ఒక అత్తయ్య చాలా కష్టపడి ఈరోజు మమ్మల్ని ఏం చేయనీయకుండా నేను చేస్తా అంతా అని చెప్పి అత్తయ్య చేశారు. సూపర్ డెలిషియస్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది.